హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'అలైస్ ఇన్ బార్డర్‌లాండ్' సీజన్ 3 రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. నాకైతే పిచ్చ కోపం వస్తుంది మామ. సీజన్ 3ని తమిళ్ డబ్ కూడా చేశారు కానీ, నేను ఈ వీడియో చేసే టైంకి తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. డెఫినెట్‌లీ తెలుగు డబ్బింగ్ వస్తుంది కానీ, ఎప్పుడనేది చెప్పలేం. సో సీజన్ 3 చూడాలంటే డెఫినెట్‌లీ ఫస్ట్ 2 సీజన్స్ చూడాల్సిందే. సీజన్ 3లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ పైనే ఉంటుంది. సో ఈజీగా సీజన్ 3 కంప్లీట్ చేయాలంటే 6 అవర్స్ పైనే పడుతుంది. జస్ట్ ఇందాకే సీరీస్ మొత్తం కంప్లీట్ చేశా. ఇఫ్ మీకు 'స్క్విడ్ గేమ్' సీరీస్ బాగా నచ్చుంటే, అందులో ఉండే గేమ్స్ మిమ్మల్ని థ్రిల్ చేసుంటే, ఈ సీరీస్‌లో ఉండే గేమ్స్ అయితే 'స్క్విడ్ గేమ్' కంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. డీటెయిల్‌గా సీజన్ 3 ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే, ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా సీజన్ 3 ప్లాట్ ఏంటంటే, వీళ్ళు వేరే వరల్డ్‌లోకి వెళ్తారు. లైక్ ప్యారలల్ యూనివర్స్. సేమ్ టోక్యో సిటీ కూడా అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ కొన్ని గేమ్స్ ఆడి సర్వైవ్ అవ్వాలి. ఆ వరల్డ్ ఎవరు తయారు చేశారు? అసలేంటి? ఆ గేమ్స్ ఏంటి? ఎందుకు వీళ్ళు సర్వైవ్ అవ్వాలి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. సీజన్ 3 నాకైతే నాట్ రిక్వైర్డ్ అనిపించింది మామ. కొన్ని గేమ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చూస్తున్నప్పుడు బావుంటుంది. బట్ సీజన్ 1 అండ్ సీజన్ 2లో ఉండే ఎమోషన్ ఆర్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ సీజన్ 3లో అస్సలు లేదు గైస్. సీజన్ 3 ఎలాంటి వాళ్ళ కోసం అంటే, ఇఫ్ మీకు జస్ట్ యాక్షన్, బ్రూటల్ సర్వైవల్ చూడాలనిపిస్తే అప్పుడు చూడండి. మీకు మంచి టైమ్ పాస్ అయిపోతుంది. ఇఫ్ మీకు యాక్షన్ వెనుక ఎమోషన్ ఉండాలి, అప్పుడే ఎక్కుతుందనుకుంటే సీజన్ 3 మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. టు బీ ఫ్రాంక్, నాకైతే సీజన్ 2 తర్వాత ఈ సీరీస్‌ని స్టాప్ చేసేసుంటే చాలా బావుండేది. సీజన్ 3 నాకు చాలా ఫోర్స్‌డ్‌గా అనిపించింది. నెట్‌ఫ్లిక్స్ ఇలా చాలా సార్లు చేసింది. ఇప్పుడు కూడా 'అలైస్ ఇన్ బార్డర్‌లాండ్‌కి' 'స్క్విడ్ గేమ్' వచ్చాక పాపులారిటీ ఇంకా పెరిగింది కాబట్టి, ఆ పాపులారిటీని క్యాష్ ఇన్ చేసుకోవడానికి సీజన్ 3 తీశారని క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు యాక్షన్ తప్ప సీజన్ 3లో ఏమీ లేదు గైస్. అసలు ఎమోషనే లేదు. ఇప్పుడు మీరు 'స్క్విడ్ గేమ్' సీరీస్ చూస్తుంటే అందులో క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ ఉంటుంది. లాస్ట్‌కి ఒక్కడే మిగలాలి కాబట్టి, సో ఎంత రిలేటబుల్ క్యారెక్టర్ ఉన్నా కూడా స్టోరీ ముందుకు వెళ్ళాలి కాబట్టి వాడిని చంపేస్తారు. బట్ ఇందులో అలా అస్సలు ఉండదు మామ. వీల్ చైర్‌లో ఉండేవాడు కూడా బ్రతకడం చాలా సిల్లీ రైటింగ్ అనిపించింది. అండ్ 'స్క్విడ్ గేమ్' ఎండింగ్‌లో అమెరికన్ వర్షన్ వస్తుందని చూపిస్తారు కదా! ఇందులో కూడా సేమ్ అలానే చూపించారు. నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. సీజన్ 4 వచ్చినా చూస్తాను కానీ 'అలైస్ ఇన్ బార్డర్‌లాండ్‌కి' నా మైండ్‌లో ఉండే ఆ ఇమేజ్ ఇప్పుడు లేదు. సో ఓవరాల్‌గా మీకు సీజన్ 1 అండ్ సీజన్ 2 నచ్చుంటే, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ యాక్షన్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% జస్ట్ ఫర్ యాక్షన్ వితౌట్ ఎమోషన్. సో ఇది గైస్ 'అలైస్ ఇన్ బార్డర్‌లాండ్' సీజన్ 3 రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.